నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా మాచర నియోజకవర్గంలో అంటే మిగిలిన నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే కేవలం మాచర నియోజకవర్గంలో ఎలాంటి దారుణాలు జరిగాయో దాడులు జరిగాయో మనందరం చూసాం. సో అందులో కండ్లకుంట పోలింగ్ బూత్ ఏదైతుందో పోలింగ్ బూత్ నెంబర్ 114 అందులో మాణిక్రావు గారి పైన ఎటువంటి దాడులు దిగబడ్డారో పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు మనం అందరం వార్తల ద్వారా విన్నాము. సో ఎవరైతే బాధితులు ఉన్నారో మాణిక్రావు గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఎలా ఉన్నారు అనే దానికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ముందు అడగాలి మిమ్మల్ని. సో కరెక్ట్గా పోలింగ్ అయిన రోజు మీరు అక్కడ ఏజెంట్గా ఉన్నప్పుడు పోలింగ్ బూత్లో మిమ్మల్ని ఏ విధంగా బెదిరించారు, అది మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు, ఏ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ చేశారనేది మేము వార్తల్లో విన్నాం. మీరు కూడా ప్రెస్ మీట్లో మా అందరితో షేర్ చేసుకున్నారు. సో ఆ తర్వాత అంటే దాడి జరిగిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొట్టడం గురించి అది కూడా వీడియో కాల్లో చూపించారు కదా. సో దాని తర్వాత అసలు ఏం జరిగింది, ఎలా దాని నుంచి మీరు బయటపడ్డారు? పోలింగ్ బూత్లో నేను కూర్చున్న తర్వాత నన్ను అక్కడ కూర్చోకుండా నిలువరించే ప్రయత్నం చేశారండి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. నన్ను కులం పేరుతో కూడా దూషించారు. ఎరా మాదిగనా కొడక, ఎంత ధైర్యం నీకు, మాకు అపోనెంట్ పార్టీలో టీడీపీలో కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూర్చుని ఎంత ధైర్యం వచ్చిందిరా నీకు, నియోజకవర్గం మాత్రమే కాదు స్టేట్లోనే మేమంటే భయపడతారు. అంటే గతంలో బుద్ధ వెంకన్న, బోండా ఉమా గారి కారు మీద కూడా వాళ్ళు అటాక్ చేసిన పరిస్థితి మీకు ఆల్రెడీ తెలుసు యాజ్ ఎ జర్నలిస్ట్గా. అయితే మాకు నువ్వు భయపడకుండా మా విలేజ్లో అందున దళితుడివి పేరు అని చెప్పేసి ఆయన కులం పేరుతో దూషించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా వచ్చి దొమ్మిగా వచ్చి షర్టు పట్టి నన్ను లాగాడు. ఏంటి అరాచకం అని చెప్పి ప్రశ్నించారండి. తర్వాత వాళ్ళ పక్కనే ఉన్నటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి అనుచరుడు, ప్రధాన అనుచరుడు దేశిరెడ్డి నాసర్ రెడ్డి, అతను బావ అని పిలుస్తాడు. మా బావకే ఎదురు మాట్లాడతావరా నువ్వు అని చెప్పేసి వాడు నన్ను షట్టుబట్టి బయటికి లాగే ప్రయత్నం చేశాడు. నిలుగురించి అక్కడే వెబ్ కాస్టింగ్ జరుగుతుంది. ఆ వెబ్ కాస్టింగ్ నా సమస్య చెప్పే ప్రయత్నం చేశాను. అంతకుముందు పిఓకి, ఏపీఓకి, ప్రిసైడింగ్ అధికారికి అందరికీ చెప్పాను. వాళ్ళు నిశ్చేష్లై మేము ఎదిరించలేము అన్నట్టుగా మౌనంగా నేను చెప్పినా మేమేం చేయలేమండి అని చెప్పేసి నాతో డైరెక్ట్ చెప్పి సైలెంట్ అయిపోయారు. సరే, నా ప్రాబ్లం వెబ్కాస్ట్ ద్వారా ఈసీ గారికి వెళ్ళిపోద్ది, నా సమస్య చెప్దామని కెమెరా దగ్గరికి వెళ్తే పవర్ లేదు, స్టార్టింగ్ నుంచి ఆద్యంతం పవర్ అనేది లేదు. అలాగే రికార్డింగ్ వెబ్కాస్టింగ్ కూడా జరగట్లేదు, కెమెరా పనిచేయట్లేదు. సో నేను ఎవరికి చెప్పుకోవాలని పరిస్థితి అనమాట. అంటే వెబ్కాస్టింగ్ పనిచేయకపోవడం అనేది ముందు నుంచి ప్లాన్ చేసిందేనా? కావాలని వైర్లు కట్ చేశారంట. అయితే స్పాట్లో అదే రోజు ఈసీ గారు అక్కడ లైన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ లైన్ మ్యాన్ని సస్పెండ్ చేశారు. అది కాదుగా మేడం, ఇప్పుడు ఎందుకంటే లైఫ్ థ్రెటన్ ఉన్నప్పుడు సేవ్ చేయాలి కదా. అందులో అంత క్లిష్టతరమైన సమస్యాత్మకమైన ప్లేస్లో పోలీసు బలగాలను కూడా ఎక్కువ మోహరించాల్సిన అవసరం ఉంది. అందులోని ఈసీ ముందే చెప్పింది కదా, సమస్యాత్మక ప్లేసెస్ ఏ ఉన్నాయంటే నియోజకవర్గంలో అందులో మార్చర్ల ముందు ఉంది. సో మరి అక్కడ ఎందుకు అంత పగడ్బందీగా సెక్యూరిటీ అనేది పెంచలేదు? అంటే ఈవెన్ పోలింగ్ బూత్ సంబంధించి కొంతమంది పోలీస్ అధికారులు, కానిస్టేబుల్స్ కానీ అయినా కానీ ఉంటారు కదా, వాళ్ళు కూడా లేరా? వాళ్ళు చాలా తక్కువ మంది, 4-5 ఉన్నారు. ఓటర్లు ఎవరైతే ఓటేయడానికి వచ్చారో క్యూలో వాళ్ళని అడ్జస్ట్ చేయడానికే వాళ్ళకి సరిపోతుందండి. చాలా చాలా తక్కువ లిటిల్ బిట్ కానిస్టేబుల్స్ ఉన్నారు అక్కడ. ఎందుకు ఈ పరిస్థితి అని నేను ఫస్ట్లో వాళ్ళు ఈసీ గారు ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఓహో, ఇది సమస్యాత్మకమైన ప్లేస్, అందులో ఎమ్మెల్యే గారి సొంత విలేజ్ కాబట్టి పోలీస్ బలగాలు భారీగానే ఉంటాయి, ఎక్కువగానే ఉంటాయి, మమ్మల్ని సెక్యూర్ చేస్తారు అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. బట్ దానికి భిన్నంగా ఉంది వాస్తవంగా అక్కడ సిచ్యువేషన్. అంటే అక్కడ పోలింగ్ జరిగేటువంటి రోజు కాకుండా కార్యకర్తగా మీరు ఉన్నప్పటి నుంచి కూడా పిన్నెల్లి సోదరుల నుంచి మీకు ఎటువంటి వార్నింగ్స్ కానీ ఏమన్నా వచ్చాయా ఇంతకుముందు కూడా? ఇంతకుముందు అంటే వచ్చాయనే చెప్పాలి. ఎందుకనంటే నేను దళిత్ అండి, అంటే కమ్యూనిటీ ఎస్సీ మాదిగా. నేను అక్కడ అన్టచబిలిటీ ఇప్పటికీ ఉంది. కుల ఫీలింగ్ ఈ కంప్యూటర్ యుగంలో 2024లో కూడా కొనసాగుతుంది. 2 క్లాసుల సిస్టమ్ ఉంది. హోటల్కి వెళ్తే దళితులకు ఒక క్లాస్ ఇస్తారు, అలాగే వేరే అగ్రవర్ణాలు పిలవబడే వాళ్ళకి ఇంకో గ్లాస్ ఇస్తారు. వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే వీధిలో లేచి నిలబడాలి, లేకపోతే అక్కడ ఫిజికల్గా దాడి చేస్తారు. ఈ సిచ్యువేషన్ నాకు బాధ కలిగించి మనుషులంతా ఒక్కటే అని చెప్పేసి ఒక అంబేద్కర్ స్ఫూర్తితోటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి అంతా ఒకటే, ఏ జీవరాశిలో ఇలాంటిది లేదు, పక్షుల్లో అలాగే పశువుల్లో ఇలాంటి తారతమ్యం లేదు,
మనుషుల్లో ఇది కరెక్ట్ కాదు, మన ఇండియాలో ఇలాంటి లోపం ఉందని చెప్పేసి నేను యూత్కి, ముఖ్యంగా చదువుకునే పిల్లలకి అవేర్నెస్ కలిగిస్తుంటా. ఆ ఒక్క రీజన్ తోటే నన్ను ఎమ్మెల్యే తమ్ముడు వెంకట్రామిరెడ్డి నా పట్ల కక్ష కట్టారని చెప్పొచ్చు. అంతకుమించి ఇంక ఏ రీజన్ లేదు మేడం. ఆ రీజన్ తోటే నా మీద ఫస్ట్ నుంచి కక్ష పెంచుకున్నాడు అతను. అంటే అందులోనూ మీరు టీడీపీ కార్యకర్తగా ఉన్నారు, సో క్యాంపెయినింగ్ కూడా చేసే ఉంటారు, అందరినీ ఎడ్యుకేట్ చేసే ఉంటారు, ఏ రకంగా ఎవరిని ఎంచుకోవాలి మనం ఏంటి అనేది. సో అప్పుడు ఏమన్నా వాళ్ళ అనుచరులు కానీ ఏవైనా బెదిరింపులకు కానీ ఏమన్నా దిగారా? బెదిరింపులు దిగారు. ఊర్లో ఎవడైనా టీడీపీ ఏజెంట్, గతంలో కూడా టీడీపీ ఓడేసిన ఏజెంట్ కూర్చున్నా ఖచ్చితంగా చంపేస్తామని ఎప్పటి నుంచో అంటున్నారు. ముందు నుంచి టీడీపీ ఏజెంట్ల మీద ఇలాంటి హత్యాయత్నాలు ఉన్నాయి. హత్యాయత్నం ఉండటమే కాదు, ఒక అతను హత్య కూడా చేశారు. గతంలో 2019 ఎన్నికల్లో వీళ్ళు గెలిచాక తాడిపర్తి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ యాక్టివిస్ట్, ఆయన చాలా యాక్టివ్గా ఉండేవాడు. అక్కడ ఊర్లో టీడీపీ భావజాలాన్ని చెప్పి టీడీపీ పార్టీ ఉంటే బాగుంటుంది, ఎట్లాంటి హింస ఉండదు, ఆ హింస ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు గారు పరిపాలన బాగుంటుంది, ఆయన మంచి అడ్మినిస్ట్రేషన్ అని ఆయన అవేర్నెస్ కల్పిస్తూ ఉండేవాడు. ఆయన్ని 10-11 మంది మార్నింగ్ టీ తాగడానికి వస్తే 6-5:30 ఆ ప్రాంతంలో విచక్షణ రహితంగా రాడ్లతో కర్రలతో చిత్తగొట్టి చంపేసిన పరిస్థితి అండి. అయితే ఆయన కొడుకులు నాతో పాటు ఏజెంట్లు కూర్చున్నారు ఇప్పుడు. ఓకే, ఈసారి 2019లో ఎవరైతే ఏజెంట్గా ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మీతో పాటు ఉన్నారు, కూర్చున్నారండి. మా నాన్నగారిని చంపేశారు. ఆ పార్టీ భావజాలం మా నాన్నగారు నచ్చుద్ది. సో మేము కూడా ఇలాంటి హింస చేసేవాళ్ళు మాకు అవసరం లేదు అనుకున్నారేమో, ఆయన కుమారులు కూడా యంగ్స్టర్స్ వాళ్ళు కూర్చున్నారండి నాతో పాటు. అంటే వాళ్ళు ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు? రెడ్డి కమ్యూనిటీ. సో వాళ్ళని కూడా చంపేశారు 2019 ఎన్నికల టైంలో. వాళ్ళ నాన్నగారిని అదే వాళ్ళ నాన్నగారిని చంపేశారు. అంటే వాళ్ళ సామాజిక వర్గమే కదా, అంటే వెంకటరామరెడ్డి గారు అదే సామాజిక వర్గం కదా, అందుకే అంటున్నా. రైట్. ఇక్కడ వాళ్ళ కులాలు కాదు మేడం, వాళ్ళకి ఏంటంటే ఆ పార్టీ ఏదైతే మాకు తప్ప వేరే వాళ్ళకి ఓటేయకూడదు అనేది ఒక రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఒక ప్రణాళిక. అయితే ఆ కులమైనప్పటికీ మాకు అపోనెంట్ నిలబడే హక్కు ఎవరికి ఉండకూడదు అనేది వీళ్ళ సొంత రాజ్యాంగం లాగా. మరి పిన్నెల్లి రాజ్యాంగం ఏమో తెలియదు కానీ నా మీద ఎందుకంటే స్పెసిఫిక్ ఈ అవేర్నెస్ కల్పిస్తే అందరూ ఈక్వల్ అంటే ఇక్కడ మా అజమాయిషి సాగదేమో, ఇట్లాగే ఈయన ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే ఫిజికల్గా వీళ్ళందరూ భయంతో బానిసలుగా ఉంటారనేది వాళ్ళ ప్లాన్ పక్క. అంటే మీ మీద దాడి దిగినప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ, మీతో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో, అంటే అక్కడ ఓటర్స్ నిలువరించే కంటే ముందు మిమ్మల్ని అక్కడ దాడికి పాల్పడుతున్నారు కదా మీ పైన, సో అప్పుడు ఎవరైనా వచ్చారా, నిలువరించారా? నేను వాళ్ళని కూడా అడిగాను, పోలీసులను అడిగితే వాళ్ళు సెంట్రల్ ఫోర్స్ అండి, అడిగితే మా సుపీరియర్ చెప్తేనే మేము ఆదేశిస్తేనే మేము చేయగలుగుతాం, కానీ మా సొంతగా డెసిషన్ తీసుకుని వాళ్ళ మీద మేము అగెనిస్ట్గా యాక్షన్ తీసుకోలేమన్నారు కానిస్టేబుల్ స్థాయి వ్యక్తులు. అంటే సెంట్రల్ అంటే కేంద్ర బలగాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరేంటనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే వాళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ లోకల్ వాళ్ళని తీసుకొస్తే ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారేమో అని చెప్పేసి అని. అంటే మీ మీద దాడి జరుగుతున్నప్పుడు కూడా ఆపాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది కదా, అంటే హైయర్ అఫీషియల్స్ దాకా వెళ్ళాలి అంటే వీళ్ళు చెప్తేనే కదా వెళ్తుంది, అక్కడ దాకా మాకు అంటే ఆదేశాలు వస్తే కానీ మేము మిమ్మల్ని కాపాడలేము అనే మాట, అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు? అదే అంటే వాళ్ళకి ఏఎస్ఐ తర్వాత ట్రైనీ డిఎస్పీ ఉన్నారు అక్కడ, వాళ్ళు చెప్తేనే మేము చేయగలుగుతాం, కానీ మా సొంతగా మేము వాళ్ళకి అగెనిస్ట్గా మాట్లాడలేమని అన్నారు. తక్కువ మైనారిటీగా ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారు. దట్టు వాళ్ళు 100 మంది వ్యక్తులు చూసిన తర్వాత భయపడ్డారు మారణాయుధాలతోటి, పోలీసులు సైతం. అక్కడ పోలింగ్ బూత్ వాతావరణం ఎట్లా ఉందంటే ఒక్కసారిగా ఏ సినిమాలో కూడా ఫ్యాక్షన్ సినిమాలు ఉన్నాయి, సమరసింహారెడ్డి ఇవన్నీ, నరసింహనాయుడు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఆ సినిమాలు ఎందుకు సరిపోల్చలేరండి, పనికిరావు. విక్రమార్కులు లాంటి సినిమా మీరు చూసి ఉంటారు, ఒక 100 లేకపోతే 200 విక్రమార్కులు కలిస్తే మా కండ్లకోట విలేజ్ అండి. నేను చూసి ఒక్కసారిగా విస్మయానికి గురయ్యాను. సో అంటే విక్రమార్కుడు సినిమాలో విలన్ ఎలా అయితే ఉన్నారో సో ఆ రకంగా వీళ్ళిద్దరూ ఉన్నారంటారు. అవును. సో అంతకు మించే ఉన్నారు అరాచకానికి సంబంధించి, అంతకు మించే. అదే 100 విక్రమార్కులు లేకపోతే 200 వేసుకున్నా తక్కువ కాదు. అంత భయానక వాతావరణం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతికి గురి చేసి ఎవరైతే వాళ్ళకి ఎదురు తిరిగి అంటే రాజ్యాంగబద్ధంగా నిలబడతారో చంపేస్తాం, చావుకు రెడీ అయితే రండి అన్నట్టుగా. సో అంటే ఈవెన్ మిమ్మల్ని కొడుతుంటే కూడా ఏ పోలీస్ అధికారి కూడా వచ్చి ఆపలేదు.
తర్వాత డిఎస్పీ గారు ఉన్నారండి, ట్రైన్ డిఎస్పీ జగదీష్ గారని. ఆయన ఆశ్రయించాను నేను. సార్ నన్ను ఇట్లా చంపేస్తున్నారు, వెబ్ కాస్టింగ్ పని చేయట్లేదు, పవర్ లేదు. అంటే మీరు ఇక్కడ ఇదంతా జరిగింది పోలింగ్ బూత్లోనైనా బయటకు వచ్చారా? పోలింగ్ బూత్ నుంచి నన్ను లాగిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ నాకు అర్థం, జనాలు చూసిన తర్వాత గోడ పక్కన మారణాయుధాలు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. పక్కన వాళ్ళు ఓటర్స్ వచ్చిన వాళ్ళు, పాపం అతను బతకనీరు, అక్కడ ఏజెంట్లు ఎవరైతే టీడీపీకి ఉన్నారో వాళ్ళని బతకనీరు, చంపేస్తారు, ఇంక వాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదని అక్కడ మాట్లాడుకుంటున్నారు, మా మీద సింపతి చూపిస్తున్నారు. అక్కడ వాతావరణం అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళు మాట్లాడుకున్నది ఎంత వాస్తవం అర్థమైపోయింది. పక్కన పెట్రోల్ బాంబులు, బీరు సీసాలు, పరిసెలు, గండ్రగొడ్డలు ఆ పోలింగ్ బూత్ గోడ పక్కనే పెట్టుకుని ఉన్నారు. బయటికి వెళ్ళి, అంటే పోలీసులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మమ్మల్ని బయటికి లాక్కెళ్ళి చిత్తగొట్టి ముక్కలు నరికి చంపాలనేది వాళ్ళ స్ట్రాటజీ. అది ఆ ప్లాన్తో వచ్చారు. ఆ ప్లాన్తో వచ్చారు. సో మీరు ఎలా తప్పించుకొని జగదీష్ గారిని కలవడం జరిగింది? రైట్. అక్కడి నుంచి నేను వాటర్ తాగాలని చెప్పేసి అక్కడ క్యూలో ఎవరైతే వాటర్ని ఉంచుతున్నాడో కానిస్టేబుల్, నేను బయటికి వెళ్ళే క్రమంలో నన్ను ఎక్కడికైనా అడిగారు, నేను వాటర్ తాగుతానని చెప్పాను. ఓకే వాటర్కి వెళ్ళండి అన్నాడు. అక్కడ డిఎస్పీ గారు గ్రౌండ్లో నిలబడి ఉన్నారు. గబుక్కున అతనికి వెళ్ళి సిచ్యువేషన్ వివరించాను బ్రీఫ్గా. సార్ ఫిజికల్గా మమ్మల్ని హెల్మెట్ చేయాలని చూస్తున్నారు, ప్లీజ్ సేవ్ మీ సార్ అని చెప్పేసి డిఎస్పీ గారు చెప్పా. ఆయన ఒక్కసారిగా ఏంటి ఇలా అంటున్నారంటే, నిజం సార్, నేను చిన్నప్పటి నుంచి ఈ గ్రామంలో పుట్టి పెరిగాను, ఇక్కడ వాతావరణం నేను చూశాను, కానీ ఈరోజు అంతకి 1000 రెట్లు ఉంది పరిస్థితి, ఇంత 100 మంది గ్యాదర్ అవ్వడం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మమ్మల్ని అయితే బతకనించారని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు సార్, ఓటర్స్ కూడా, ప్లీజ్ సేవ్ మీ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశానండి. అయితే ఆయన రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన మొత్తం అబ్జర్వేషన్ చేసి నా దగ్గరికి వచ్చి, నిజమేనండి మీరు చెప్పిన కంటే కూడా చాలా భయోత్పాతం కలిగే విధంగా ఉంది, ఇంత ఫ్యాక్షన్ గ్రామం ఇది, ఇంత ఫ్యాక్షన్లో మీరు ఈ గ్రామం నేను కూడా అనుకోలేదు ఇంత ఫ్యాక్షన్ ఉంటుందని చెప్పేసి అని చెప్పి ఆయన 6 గంటల వరకు నేను ఉంటానండి, మీకేం కాదన్నారు. 6 వరకు ఉంటాను, వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయకుండా అన్నారు. అంటే తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత చంపేస్తారు కదండి అన్నా. అప్పటిదాకా కూడా ఉంచారండి, మీరు ఉన్నప్పటికి కూడా మమ్మల్ని బయటికి లాగేజ్ చేయాలనేది వాళ్ళు చాలా సీరియస్గా ప్లాన్తో ఉన్నారండి అని చెప్పాను. చెప్తే ఆయన ఫస్ట్ అని సముదాయించిన తర్వాత ఇక ఆయన నేను చాలా రిక్వెస్ట్ చేశాను, ప్లీజ్ సార్ మీరు చదువుకున్న వాళ్ళు, మీరు ట్రైనీగా ఉన్నారు, కాకి యూనిఫామ్ వేసుకున్నారు, మీరు మనుషులే సార్, మమ్మల్ని ఖచ్చితంగా సేవ్ చేయకపోతే మా డెడ్ బాడీస్ ఉంటాయని చెప్తున్నారు, పరిస్థితి కూడా అంతే ఉందని మీరే చెప్పారు, కాబట్టి మమ్మల్ని దయచేసి సేవ్ చేయమనంటే ఆయన సరే అని చెప్పేసి నేను చేస్తానని. ఈ లోపల పిన్నెల వెంకటరామరెడ్డి వచ్చారండి, మా దగ్గరకు వస్తున్నాడు మంది మార్బలంతో, వాళ్ళ దగ్గర కర్రలు రాడ్లు ఉన్నాయి. వస్తుంటే డిఎస్పీ గారు అది వాళ్ళని మిమ్మల్ని పక్కన పెట్టేసి ఇప్పుడే చేసేస్తారు సార్, ఇంకా మీరు పోయిందాకా కాదని అంటే ఆయన ఇట్లా చేయి పెట్టి ఆపారు. ఎవరిని పిన్నెల వెంకటరామరెడ్డి చేసాయికి చేసి అక్కడ ఆగమన్నారు. సీరియస్గా ఆయనకెళ్ళి చూసి నువ్వేరా అన్నాడు. డిఎస్పీ గారు ఒక్క నిమిషం ఇతన్ని రౌండప్ చేయండి పోలీసులు, వాళ్ళు చాలామంది ఉన్నారు, మోకా అని చెప్పి వైసీపీ మోకా అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడండి. అక్కడికి వెళ్ళి ఆయనతో కాసేపు మాట్లాడారు. మాట్లాడాక మళ్ళా వాళ్ళు ఏం మాట్లాడారో తెలియదు నాకు అక్కడ. అయితే నన్ను అయితే అక్కడ పాజ్ కొట్టినట్టుగా బూత్లోకి తీసుకెళ్ళి మళ్ళా విచక్షణ రహితంగా బూతులు తిట్టి ఆయన ఏమన్నారంటే డిఎస్పీ గారు లోపలికి బూత్లోకి వెళ్ళండి అన్నారు. వాళ్ళతో మాట్లాడే క్రమంలో మళ్ళీ వెళ్ళిన తర్వాత నా కొడకే నువ్వు ఏందిరా భయపడవా, ఇంత జరుగుతున్నా కానీ నువ్వు మళ్ళీ పోలింగ్ బూత్లోనే ఉంటావా అంటే, నేను ఇక్కడే ఉంటానండి, ఎందుకు భయపడాలి, నాకు రాజ్యం కల్పించిన హక్కు అని అంటే, హక్కుల గురించి మాట్లాడితే ఇక్కడే చంపేస్తారు అన్న, నీకెవర్రా నిన్ను కాపాడేది అని మాట్లాడాడు. అయితే నేను అప్పటికి భయపడకుండా సరే ఏదైతే అదైంది, వీళ్ళు ఎలాంటి వాళ్ళని తెలిసి నేను ఏజెంట్ కూర్చున్నాను.